హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. కొంచెం దూరం ఉంటే కనుక అంటే అంత ఇంపార్టెంట్ పని ఉంటుంది తప్ప మ్యాక్సిమం ఎండలో నిల్చొనైనా వానలో తడిచైనా సరే మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన ప్రథమ హక్కు ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మనకి ఇష్టమైన నాయకుని ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో మంచి చేసే వ్యక్తులను మనం ఎన్నుకునే అవకాశం మనకు ఈ భారత రాజ్యాంగం మనకు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటుని తప్పకుండా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా ఇంట్లో ఓట్లు 3 + 4 6 శిరీష వాళ్ళిద్దరు మన ఇద్దరం 4 నాన్న 5 ఓట్లు ఉన్నాయి. రైట్, శిరీష ఫస్ట్ టైం, నేను సెకండ్ టైం. నువ్వు సెకండ్ టైం. నాది ఇది ఎన్నోసారి 1 2 3 4 5 6 6వ టైం ఇది. అంటే 6 ఎన్నికలు, 6 టైం అంటే 6 ఏళ్ళకి వచ్చి 5 కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా ఎమ్మెల్సీ ఇవంటి చేసడం వేయడం ఇది 6వ టైం. నేను ఇక ఇది దేశాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి దేశంలో ఎవరు బాగుంటుంది, పిఎంగా ఎవరు డిసైడ్ అయితే బాగుంటుంది అనేది ఈ తెలంగాణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక కూటమి ఒకటి ఉన్నది, ఇక జగన్ ఒక సైడ్ ఉన్నాడు. మరి అది ఆంధ్రప్రదేశ్లో ఇష్టం ఎవరికి వేసుకుంటారో. కానీ దేశాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మీ ఓటుని తప్పకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా మీ ఓటుకు వినియోగించుకోండి. ఇప్పుడైతే టైం అవుతుంది, ఓటైనికి పోతున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మా ఆర్గనైజేషన్, మా కోఆర్డినేషన్ చేసుకోవాలి కాబట్టి నేను వెళ్తున్నా. మళ్ళీ ఈరోజు కూడా నేను ఉండకపోవచ్చు వీడియోలో, వీళ్ళు కంటిన్యూ చేస్తాను. సరే, ఇప్పుడైతే రూమ్లో పోయి చాయ్ పెట్టుకోవాలి. మళ్ళీ చాయ్ పెడుతురా? పిల్లలు ఎంత పని చేసినా కష్టమే. తాగురు ఏం చేస్తాం? చాయ్ తాగుతురా? అసలు అంబలు వేసి రాదు. మళ్ళీ చాయ్ వీళ్ళు తాగుతున్నాను రోజు. అంబలు కూడా అయింది. అంబలు తాగానా మళ్ళీ ఆగలైతుందా నీకు? టాలెంట్ పోయినట్టుండ్రా. చింకిని ఇట్లనే చూస్తున్నాడు, ఇట్లా కింది కొంగి. చింకేమో మనల్ని చూస్తుంది, మమ్మల్ని చూస్తుంది వీడియో చేసినప్పుడు. ఆయననేమో ఆమె ఇట్లా కింది కొంగి చూస్తుండు. అది ఎత్తుకోతుంది కదా సౌండ్ రాకుండా. డైపర్ చేంజ్ అంగులు పండు నాని ఈమె ఇంత పొద్దున్న లేచింది. ఆమె రాత్రి కింద పడ్డదా? ఎందుకు? బొర్రింది మంచం మీద పడ్డదా? నేను దెబ్బ తాకిందా బిడ్డ? ఇందాకలే మేము ఇప్పుడు అదే లేవంగానే మా నాన్న పాప మాట్లాడదు, నిద్ర మబ్బులు ఉంటుంది కదా, ఏమనుకోవద్దు. బొట్టు లేదన్న తొందరగా మోహం కడుక్కొని బ్రష్ చేసుకొని బొట్టు పెట్టుకో. ఎత్తుకో వేరే మళ్ళీ పొద్దు కదా మళ్ళీ వచ్చిన చీరలేనా? మళ్ళా కొంటారా జ్యోతి? ఆడ 80 ఒకటి చాలా. ఇదేందుకు తీసుకున్నాం మరి? ఇది సారీ మీది, ఇది లైనింగ్ పాలిస్టర్ది, ఇది కాటన్ది. నేను జాకెట్ పట్టాననే, అది కాటన్ది కాదు. ఆయనకు తెలియదు, నీకు తెలియదు. మస్తు ఉన్నారు జ్యోతి, అందుకని ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా కానీ. కాటన్ది కాలే, అది కాటన్ కాడ పాలిస్టర్ అట. అది మళ్ళీ ఆయన వచ్చిందిగా కాటన్ది. నేను కూడా చూపిస్తాను. నా దగ్గర చెప్పదా, నన్ను ఒక్కరు అడిగిరు ఆమె మా పిల్లనే అని. వీడియోలో మస్తు ఫేమస్ అయింది అంకుల్. అడిగిండు, అల్జాబాద్ కదా ఆమెది, ఆమె తెలుసు నాకు, మా పిల్లనే అన్నారు. ఆయన ఇప్పుడు మీది అల్జాబాద్ అని అడుగుతుంది. కానీ ఎవరు అడిగిరా నేను అడగలేదు, బిజీ ఉండు. తెలిసిన వాళ్ళు అడుగుతారు ఇక, తెలియని వాళ్ళు అడగారు కదా. అంకుల్ ఫేమస్ అయ్యండి వీడియోలో పెట్టిరు కదా, అందరు చూసినట్టు అడుగుతున్నారు నన్ను అంటారు. అంటే హైదరాబాద్ కూడా పోతారా? చుట్టుపక్కల నాకు తెలియదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడు. అయితే అడిగిండు. నేను అడుగుదామనేసరికి ఇంకొక అక్క లాస్ట్ ఇయర్కి వచ్చింది, ఆమె మాట్లాడుతుంది. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను సైలెంట్ ఉన్నా. మరి అడగకపోయి మన ఇంటికి వచ్చిందా? కాటనే అది తీసుకోవచ్చు, ఉతికితే కాటన్ అవుతుంది. తెలియదు మరి, బట్ట మంచి లేదు, ఇది ఉతికితే మంచి అవుతుంది. మంచిది ఒరిజినల్ చేస్తే అట్లా అనిపిస్తుంది మీకు. ఇంకోటి చూపిస్తాను, డూప్లికేట్. ఇంకా వేరే చూపెట్టరా? మరి డూప్లికేట్ కాదు, ఇంకా వేరే మంచి క్వాలిటీ చూపించు. ఒరిజినల్ చూపించిన, అందుకనే నేను నమ్మకంగా తెచ్చి పెడుతుందండి. మళ్ళీ తీసుకోరా ఏదో ఒకటి. సేమ్ క్వాలిటీ ఒరిజినల్ అమ్మ. ఇవి కాటన్ 100% కాటన్. ఇవి అవునా? కాదంటలేదు, నీకు ఒకటి చూపించి ఒకటి అమ్ముతుంది, దాంట్లో ఏం వచ్చేది ఏం లేదు. అంకుల్ ఏడి కూడా మళ్ళీ ఇడికి వస్తాడు ఒరిజినల్ కాకపోతే.
ఆమె వెళ్ళిన చీర మీకు లేదు కదా తీసుకొచ్చి తీసుకుంటా అన్నది ఆరెంజ్ కలర్ నువ్వు కట్టుకుంటలే అది 50 రూపాయలు అన్న జ్యోతి అది 80 రూపాయలు 80 రూపాయలు గట్లా జ్యోతి ఒకటేనా? ఒకటే ఒకటే చాలు మొన్న తీసుకున్నా ఇంకా గుట్టించుకోలేదు. నిన్న యాదగిరి గుట్టకు వచ్చినుండే సడన్ ప్లాన్ అసలు పొద్దున వరకు కూడా అనుకోలే. పొద్దున్న లేచిన తర్వాత టిఫిన్ చేద్దామనే టైంలో గుర్తొచ్చింది యాదగిరిగుట్టకు వచ్చినాం. యాదగిరిగుట్ట కాడ నిన్న గుండంలో చాలామంది కలిసారు. దాదాపు 2 గంటల సేపు మేము గుండంలోనే ఆ వేడికి తట్టుకోలేక గుండంలో ఉన్నాం. చాలామంది కలిసారు. కొంతమంది మాట్లాడలేకపోయారు. నేనా కాదా అన్నట్టు కొంచెం దూరం నుంచి చూసే ప్రయత్నం చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. దగ్గరకు వచ్చి నన్ను పలకరించిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నిన్న నేను ఎక్కడో వీడియో తీస్తానని చెప్పేసి కొంచెం దూరం నుంచి వెళ్ళిపోయారట. చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఫోన్ చేసిరు అందరూ కూడా. నిజంగా 1 సెకండ్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. యాదగిరిగుట్టకు నిజంగా ఫ్యామిలీతో పోతే మస్తు ఉంటుంది ఈ ట్రిప్. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు మ్యాక్సిమం. మేమే సింగిల్గా పోయినాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఎలక్షన్స్ అయిపోయినాగా ఈ రోజు తోటి ఏ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏంటంటే యూట్యూబ్ మీద ఉంటే మంచి వీడియోలు తీయచ్చు. ఈ యూట్యూబర్ రాజకీయంలోకి రావద్దు. ఈ రాజకీయంలోకి వచ్చినంటే మొత్తం ఉన్న పని అంతా ఇప్పుడు నాకు తెలిసి 2-3 రోజుల నుంచి నేను వీడియోలను సక్కలేకపోతే పోతున్నాను. ఈ ప్రచారం స్టార్ట్ అయిందంటే మొత్తం దాని మీద ఉండేది అవుతుంది. సరే ఎనివే ఏదైతే అయింది కానీ ఈ రోజుతో క్లోజ్ అయిపోతున్నాయి. మళ్ళీ సర్పంచ్ ఎన్నికల దాకా మళ్ళీ ఏవి లేవు కాబట్టి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వ్లాగ్స్లో మంచిగా స్టార్ట్ చేద్దాం. పెట్టాలని మాకు కూడా ఉంటుంది కదా. పెట్టలేని సిచ్యువేషన్ ఉందంటే అది ఎంత ఘోరమైన సిచ్యువేషనో అర్థం చేసుకోవాలి. వీడియో పెట్టలేకపోతున్నామంటే అది ఆ టైం సెట్ కాలేక అంతే తప్ప ఏదో ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నా అన్నట్టు కాదు కదా. కరెక్ట్ 7:30కి ఈవినింగ్ వస్తుంది, 10:30కి మార్నింగ్ వస్తుంది ఎవ్రీడే. కాకపోతే అప్పుడప్పుడు ఇక పెట్టలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడే పెట్టలేకపోయినాం. ఇక మీ అందరికీ 1 సెకండ్ హ్యాపీ టు యూ ఆల్. ఓటునైతే ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. నా దేశానికి, నా ధర్మానికి నా ఓటు మీరు కూడా వేసేసారు. అయిపోయిందా నిద్రబాబు? అయిపోయిందారా? తొందర రెడీగా పోరా. అరే ఎంతసేపు రా చింకి బ్రష్ చేసుకున్నామా? అది పాలు తాగాలమ్మా. పాలు చాయ్ పెట్టినట్టు. పప్పాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏందని జుట్టు కట్లా ఉంది? చూసుకోలే టవాల్ కట్టుకున్నావు కదా చలికి. రాత్రి వర్షం నుంచి పట్టిందే? అర్ధగంటే కొట్టిందా? ఎన్ని గంటలకు కొట్టింది? 3. లేచినాను నా రాత్రి వర్షం పడుతుందని చెప్పి అన్నీ తేరేసి టబ్బులు పెట్టినాము, బట్టలు తీసినాము, బాసలు తేరినాము, అన్నీ తేరినాము. కానీ రాత్రి మేము అనుకున్నాము ఎప్పుడు పడ్డదేమో. ఏమైందిరా? ఏం పెట్టుకుంటారా? అరే స్నానం చేసినాక మళ్ళీ అటు పెట్టరా ఇట్లా ఏమంటారు కాటికినట్టు పెట్టు. అదేనారా? ఇంకేం పెట్టుకుంటావురా? మేకప్ వేసుకుంటారా? పైన పెన్సిల్తో వేసుకుంటావు నానే ఇట్లా పైన ఐబ్రోస్ పైన. మా శుభమ్మ గిఫ్ట్ ఇస్తే మా ఫ్రెండ్కి అలాంటిది వస్తాయి ఇట్లా నువ్వు కూడా వేసుకున్నా. ఇక ఉన్న మొత్తం మేకప్ మొత్తం ఆడేసేది సరేనా? పాపా ఓటుకి ఎప్పుడు పోదాం? ఎన్ని గంటలకు పోదామే? అందరు స్నానాలు చేసినాక పోదామా? అందరు ఒకటిసారి పోదామా? ఎట్లా? అప్పుడు నేను వదినే ఇంకోళ్ళు. నువ్వు రాలే శిరీష అప్పుడు రాలే. మొన్న నువ్వు రాలేదా? ఓలో పోయినాం, 2-3 పోయినాం. మేము 2 పోయినట్టున్నాము. ఈసారి అందరం కలిసి పోదాం. అన్న రాడు, మనమే పోదాం. 5-4 పోదాం మనం. పాపలే అన్న రాడుగా. అయిపోలే జ్యోతి ఇంకా? ఎన్ని తీసుకుంటావు జ్యోతి? అన్ని చూసుడే అదే కదా. అన్ని అప్పటి నుంచి చూస్తూ ఉంది వచ్చినప్పటి నుంచి. దా తొందరరా మళ్ళీ వద్దేనా? నీకంటే ఒక క్లారిటీ ఉండదు జ్యోతి ఏది తీసుకోవాలనేది. అది అంటే కాదే ఎప్పుడు ఇగో ఆమె మీద ఆధారపడే ఉండదు. ఏదో ఒకటి వద్దే అక్క ఎవరినో ఒకటి అడిగే తీసుకుంటుంది. చెప్పు వద్దే ఎట్లుంది? వద్దనే ఊకున్నాం మనం. అప్పుడు వచ్చినప్పుడే తీసుకుంటామంటే అన్న ఏమన్నారు జ్యోతి చెప్తుంటావా? జ్యోతి ఇప్పుడు ఏమొద్దు వదిలేసాయి. నెక్స్ట్ టైం తీసుకుందాం. వద్దు అది పాతల లెక్క ఉంది. అది పాతల లెక్క ట్రెండ్ అయిపోయిందట. సరే నెక్స్ట్ టైం వచ్చి తీసుకో. ఆమెకి ఏదో ఒకటి ఇప్పి వచ్చినప్పుడు ఆమెకు తీసుకోవాలని ఆమెకు కోరిక ఉంది. ఏదో ఒకటి తీసుకోపోరే. చీరలు ఎందుకు ఇప్పుడు ఉన్నాయి కానీ నెక్స్ట్ మంత్ అట్లా చూద్దామని నేను అంటున్నా. అట్లనే సరే మరి నెక్స్ట్ మంత్ లో 1 బర్త్డే ఉంది. అప్పుడు అట్లయినా షాపింగ్ చేయాలి. మరి ఇప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్నాయి 2 చీరలు. అవి మేము ఎట్లా తీసుకుంటాం తెలుసా? ఆడికి పోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికినాయి మాకు. సరే ఇప్పుడు జ్యోతి కూడా తీసుకోరు, ముగ్గురు ఒకటేసారి కుట్టించుకోరు. అదే ఈసారి సేమ్ కుట్టించుకుంటారా ముగ్గురు? మాకు 2 దొరికినాయి. ఆమె కలర్ సెట్ కాదు. ఏమైందిరా? నీకు ఇస్తుండా? తీసుకోపో మరి. పైలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా.
ఆయన దగ్గర లేదు నీకు ఎట్లా ఇస్తుండ్రా ఇవ్వమంటుండా శారీస్కి ఏమో అవి తీసుకురా జాకెట్ పీస్ బాగాలేదు చూసిన జ్యోతి చింకి కూడా చెప్తుంది బాగాలేదని నేను ఏం చెప్తున్నా మేము తీసుకున్న కలర్లు కూడా గవే ఆమెకు సెట్ కాదని చెప్పి మేము తీసుకున్నాం జ్యోతి బ్లాక్ ఇగో జ్యోతి మైసూర్ శాండిల్ రోజు 2 సార్లు పెట్టుకో అప్పుడు తెల్లగా అవుతావు దెబ్బకి సెట్ అవుతాయి ఎందుకట్లా చేస్తున్నావు ఏం జ్యోతి చెప్పు అయ్యో మరి నాకు కూడా చిరిపియాలి నాకు కూడా కావాలి పరి చీకి నువ్వు కూడా అమ్మా నాని నువ్వు కూడా అమ్మా మళ్ళీ ఉన్న లేడీస్ మొత్తం ఆడికే మరి షాపింగ్ మళ్ళీ చేయరి నాకు కూడా కావాలట్నా ఎట్లా కూర్చున్నాడు తీసుకొని ఏదో ఒకటి తీసుకొని ఇవి నీకు నచ్చిందా జ్యోతి ఓ జ్యోతి నీకు నచ్చిందా జ్యోతి ఎవరైనా నచ్చింది నచ్చలే అని చెప్తారు నీకు నచ్చిన తీసుకోక అంతే ఇక వేరే ఛాన్స్ లేదు అది వాళ్ళే వద్దు ఉందా డ్రెస్కి పని చేస్తుందా అది డ్రెస్కి పని చేస్తుందా అదే అదే అందుకే దానికోసమే తీసుకో మరి మనకు 300కి షర్ట్ ఏ వస్తుంది మనకు ఏం కాదు నేను అటు పోలేక నేను ఈడ నీ దగ్గర తీసుకుంటే నువ్వు అలాంటి మోడల్ లేవా అదే ప్రింట్ పోతుందని తెలియదు ప్రింట్ పోతుందా ఫెయిల్ అయితే పేరు ఖరాబ్ అవుతుంది ఇది నాని పాపకి లంగావని కుట్టిద్దాం మా సెట్ అవుతుంది కిందికి సూపర్ ఉంటుంది డ్రెస్కే బాగుంటుంది అవును కానీ ముడతలు ఉంది మరి అవునా మరి డ్రెస్ సెట్ అవుతుంది కదా మరి తీసుకోరా ఏం కాదు దీంట్లో వేస్ట్ కానీ నీకు ఏం లేదు అంతా వస్తుంది డ్రెస్ డ్రెస్ కాదు లంగా ఇచ్చే రేపు తీసుకో ఏం కాదు తీసుకో 600 అడిగితే 350 ఏం రాదు లేదు దాని ఖరీదు లేదు వస్తుంది లేదు తల్లి ఇంకో కలర్ కూడా ఉంది చూపిస్తాను లేదు మాకు అదే నచ్చింది చూపిస్తాను నీకు నచ్చింది కలర్ నీకు నారాయణపేట చీరలు ఉన్నాయా అయిపోయినాయి తెస్తాను తీసుకొస్తా కానీ ఇది బెటర్ జ్యోతి నీకు 2 పెట్టుకో ఒకసారి 2 పెట్టుకో అదేం లేదు ఇది ఒకటి ఇదే బెటర్ నాకు తెలిసి అంటే నా ఒపీనియన్ నీ ఇష్టం మరి అది మరి ఓల్డ్ అనిపిస్తుంది జ్యోతి ఇది కుట్టిస్తా ఇది బెటర్ రైట్ సైడ్ దీనికి నాకు రైట్ సైడ్ అది బెటర్ నీ ఇష్టం ఇక మీ ఇష్టం వచ్చింది తీసుకోరు అది ఓకే ఏమైంది మా బ్లౌజా ఇది చీరేనా దేనికి నాని పాప కంటున్నావు అది నాని పాప బ్లౌజా కాదు లంగా పోనంటారు కదా మీరు లంగావనికి బ్లౌజ్ వస్తుంది కదా అంటే జాకెట్ టైపా ఫుల్ టైప్ వస్తుంది హాఫ్ వస్తుంది ఫుల్ వస్తుంది మరి ఇలా మొత్తం డ్రెస్ 2 కలిపి రాదల్లా రంగు ఉంటుంది చుట్టూ గేర్ ఎక్కువ తీస్తారు గేరు ఎక్కువ వస్తుంది లాచుకుంది కదా కదా గేర్ వస్తుంది ఇది సరిపోదా సరిపోదా ఇది ఇది బ్లౌజ్ సరిపోతుంది సరిపోతుందా ఆమె ఎంత ఉంది బక్కపానం సరిపోతుంది పెద్దలకి అయితే రైట్ ఓనీ కలర్ లో తీసుకోవాలి కానీ ఈ కలర్ సేమ్ అవుతుంది బ్లౌజ్ ఇదనే తీసుకోవచ్చు పింక్ అనే పింక్ తీసుకోవచ్చు అదే వస్తుంది బ్లౌజ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కలర్ తీసుకోవాలి బ్లౌజ్ పింక్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ గా తీసుకుంటుంది మనం అయితే షాప్ కి పోవాలి అయితే మీరు వేసుకుంటారు ఇది ఏమంటారు ఎండ కట్టుకుంటారు చూడు అలాంటి ఏదైనా కలర్ఫుల్ తీసుకుంటే సరిపోతుంది చున్నీ టైప్ మల్టీ కలర్ మరి బెటర్ అన్నిట్లో సరిగా దీని ఇచ్చే రేటు చెప్పు ఇక ఫిక్స్ కాదు ఇచ్చే రేట్ ఏం లేదు తీసుకోరు కుట్టిస్తారా వద్దే నేను ఒకటి చెప్తుంటా ఇదురురా ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెటర్ దిస్ వన్ ఇది వన్ బెటర్ సరే మరి అదొద్దు ఇది తీసుకో ఇది బాగుంది బాగుంటది మరి ఒళ్ళు కుట్టాలి ఇప్పుడు అది వద్దే కుడుతుందా సెట్ అవుతుంది ఏం కాదు సెట్ అవుతుంది ఇది జ్యోతి నేను తీస్తలే ఫస్ట్ వచ్చింది నువ్వే ఇంత ఒక్కడు కూడా సెలెక్ట్ చేయలేదు నువ్వు దీనికి లైనింగ్ నాకు నచ్చలేదు నచ్చిందే తీసుకో నువ్వు కాటన్ తీసుకో నీ దగ్గర పాలిస్టరా అది వేరేరా వేరే కాటన్ కావాలంటే తీసుకోవాలి జ్యోతి ఏం తీసుకున్నావు జ్యోతి మళ్ళీ లాస్ట్ ఫైనల్కి చీర తీసుకున్నాం తీసుకున్నావా ఫిక్స్ అయినావా అయినాయి కదా లైట్ లైట్ గా ఎందుకు మళ్ళీ ఇట్లా ఎందుకు నీకు నచ్చలే అంటే నాకు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ వస్తాయి కదా సీరియల్ అట్లా కావాలని ఉండే అంటే అందరు సీరియల్ బట్టే ఉంటారా జ్యోతి సీరియల్ సినిమాలు బాహుబలి హ్యాండ్స్ మిర్చి ప్యాన్స్ అంటే హీరోను హీరోయిన్ హీరో 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 ఫ్రెండ్ వాడేది ఫస్ట్ రాలేదు అదే హీరో హీరోయిన్ ఎట్లా తయారైతే మిగతా జనాలు కూడా తయారు కావాలి అంతేనా ఫస్ట్ వాళ్ళు కట్టుకున్న తర్వాతనే బయటికి వెళ్తాయి చీరలు కూడా అంటే వాళ్ళు కొత్త కొత్త సృష్టిస్తారు కదా ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళ సృష్టించాక తర్వాతనే మనకు వస్తాయి మనకి వచ్చినా కానీ మనకు కనిపించవు మాకైతే కనిపించవు ముందు ఏ బట్టలు షాప్ అంతా అయిపోయినాక లాస్ట్ కనబడితే అది మళ్ళీ మీరు ఫాలో అవుతారు అంత ట్రెండ్ అంతా అయిపోయినాక మేము వాడతాం ఎందుకట్లా ఏమో అప్పటి నుంచి అంతే అంతే గట్టినే ఉండాలి ఇగో అప్పుడేమో- ఎగవాడు ముంగడు రూపొద్దు అప్పుడేమో అన్ని అమ్మ తీసుకుంది ఉడికినాం అనుకో అందరి దగ్గర ఉంటాయి
అందుకనే అందరు అయిపోయినాక మనం కట్టుకుంటే అరే పాత మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది వాళ్ళు కట్టుకుంటారు ఈ మోడల్ మన దగ్గర లేదు, ఈ మోడల్ మనం తీసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏ గది చీర కదా గదే మోడల్ కదా అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది. అంత అయిపోయినాక ఈ ప్యాటర్న్ ఇట్లుంటుందా మనకు కట్టుకున్నాక తెలుస్తుంది మళ్ళీ తీసుకున్న తర్వాత. టైం అయితే మనం ఎలక్షన్స్ తొందర రెడీ అనుకో తొందరగా వేసేద్దాం ఎండ కాకముందుకు. ఎండలు పోతే మళ్ళీ చెమటలు కారుతాయి. ఎంత దూరం ఉన్నా కానీ లైన్ ఉంటుంది కదా జ్యోతి. మనము 3 o'clock పోయినాం, సాయంత్రం అంతా అయిపోయినాక పోయినాం. మరి అట్లా పోతుంది తొందరగా పోవాలి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నావు ఇప్పుడు ఏనే కొంచెం పెసరట్టు పెసరట్టేనా మళ్ళీ గ్రీన్ కలర్ దోశలేనా కొంచెం పిండి ఉంది. అయితే నేను నాకు లాస్ట్కు ఉప్పు కారం వేసిరు అట్లా కొద్దిగా మంచిగా ఉన్నాయి 2 దోశలు. లాస్ట్ 2 దోశలు అట్నే నేను ఉల్లిపాయ మటర్తోనే ఉప్పు కారం వేసిరు. నాకు చట్నీ లేకుండా కానీ మంచిగా ఉంది అట్లే నేను అట్నే వేసి ఏమైనా తెలుసా దొరికినాయా స్ట్రిప్పులు నేను ఆ రోజు కూలర్ పైన పెట్టిన అందరు చూసారని. అందరు చూసిరా వేడ పెట్టిరో గుర్తులేదు. ఇస్తరాకుల ప్లేట్లలో ఉండే నాకు తెలిసి ఎవరైనా తీసి ఓడగా పెట్టచ్చు కానీ దొరకాలి. అయినా లేకుండా ఏం కదా నాకు తెలిసి ఓడ రాదు. ఆధార్ కార్డు తీసుకుని పోతే సరిపోతుంది. ఓటర్ ఏం కాదు. స్లిప్ కంపల్సరా మరి ఇప్పుడు ఏం కాదు. ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు మనము పోయినసారి పోయినప్పుడు కూడా స్లిప్ ఆధార్ కార్డు 2 తీసుకొని పోయినామా ఉన్నది కాబట్టి తీసుకొని వాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని స్లిప్ లేదు ఏం చేస్తాం చినిగిపోయిందని చెప్తాం. కూడా చెప్పాలి ఏం చేస్తాం. ఒక్కదంటే తినిపోతున్నాం కానీ ఇంతమంది అందరి పిన్ని కూడా ఒక దగ్గర పెట్టినాం మేము. పోయినాయి ఇప్పుడు అదే కదా పరిస్థితి. దొరుకుతున్నాయా మరి వెతకాలి చలో జ్యోతి లేని దొరకబడితే ఎట్లా దొరుకుతుంది జ్యోతి? నువ్వు పెట్టింది ఏదో దొరుకుతుంది మాకు ఇంట్లోనే ఉంటది. సరే తెలియదండి దాని పెట్టిన అందరు చూడాలి. ఇప్పుడు కూలర్ మీద లేదు అందరు చూసి వచ్చినాయి అని కానీ ఎవరు తీసి దానికి పెట్టరు తెలియదు. ఇవేనా నేను తీసే గుర్తుంటే నాకు తెలుసు రామగట్నే తీసినావు కావాలని చెప్తుంది కానీ నేను తెస్తే ఏదైనా కూలర్ పైన ఫ్రిడ్జ్ కావాలనే పెడతా. కూలర్ అనే అంటుంది. మరి కూలర్ మీద పెట్టింది చూస్తా అప్పుడు ఆమె కూలర్ ఎంత పెద్ద ఉంది తీసేదాన్ని మీకు తీదండి దొరుకుతాయి.